హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. మిత్రులారా, గౌరవ సుప్రీంకోర్టు వారు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు సెక్షన్ 498A ఐపీసీ పై ఒక అద్భుతమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఏమిటంటే, సహజంగా చిన్ని కారణాలు, పెట్టి ఇష్యూస్ కూడా 498A అనేది ఒక వెపన్గా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే రియల్ ఇష్యూస్లో కాకుండా, రియల్గా ఉన్నటువంటి ఇష్యూస్లో కాకుండా, చిన్న కారణాలతో కూడా, పెట్టి ఇష్యూస్లో కూడా, స్మాల్ ఇష్యూస్లో కూడా 498ని లాంచ్ చేయడం, ఈ విధంగా కొంత మిస్యూజ్ అవుతుందని చెప్పేసి సెక్షన్ మనం చెప్పొచ్చు. ముందు 50% జెన్యూన్ కేసెస్ ఉంటాయి, 50% మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే సెక్షన్ 498A ఐపీసీ కాంట్ బి అప్లైడ్ మెకానికల్లీ ఇన్ ఆల్ కేసెస్ వేర్ వైఫ్ కంప్లైంట్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఆర్ ఇల్ ట్రీట్మెంట్ బై హస్బెండ్. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే, ఒక మెకానికల్గా దీన్ని అప్లై చేయవద్దు 498A ఐపీసీ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా, ద కోర్ట్ స్టేటెడ్ దట్ ఎవ్రీ క్వారల్ ఆర్ కండక్ట్ కాజింగ్ అనాయన్స్ మే నాట్ అమౌంట్ టు అఫెన్స్ ఆఫ్ క్రుయాలిటీ. ప్రతి చిన్న ఇష్యూస్ అన్నీ కూడా, ఏదైతే కొంత ఇబ్బందులు ఉంటాయి, చిన్న ఇబ్బందులు కూడా అవి క్రుయాలిటీలోకి గ్రౌండ్ కాదు, క్రుయాలిటీగా అది కాన్స్టిట్యూట్ కాదు. సో మెకానికల్గా 498A ఐపీసీ అనే దాన్ని అప్లై చేయవద్దు అని చెప్పేసి, ఆల్ కేసెస్ వేర్ వైఫ్ కంప్లైంట్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఆర్ ఇల్ ట్రీట్మెంట్ బై హస్బెండ్, సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన తీర్పు అనే చెప్పొచ్చు మిత్రులారా. ఎందుకంటే ఒక 50% జెన్యూన్ కేసెస్ ఉంటే, ఒక 50% ఈ 498A అనే దాన్ని ఒక వెపన్గా యూజ్ చేస్తున్నారు. అయితే ఇలాగ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళపై కూడా కొంత లీగల్గా మనకి రెమెడీస్ ఉన్నాయి. ఐపీసీలోనే కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఆపరేట్ చేయడం అనేదే కొంత పోలీస్ పరంగా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో దాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఆపరేట్ చేయాలన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసుకుందాం. అయితే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు సెక్షన్ 498A ఐపీసీ కాంట్ బి అప్లైడ్ మెకానికల్లీ ఇన్ ఆల్ కేసెస్ వేర్ వైఫ్ కంప్లైంట్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఆర్ ఇల్ ట్రీట్మెంట్ బై హస్బెండ్ అని సుప్రీంకోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.